వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. Thank you.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయి శాప్ డైరెక్టర్లు కృషి చేయాలని కడప జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు కోరారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో రాష్ట్ర స్థాయి శాప్ డైరెక్టర్లు ద్రోణాచార్య అవార్డు గ్రహీత రమణారావు, డాక్టర్ ప్రేరం రవీంద్రనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కడప నగరంలోని వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్స్తో పాటు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయి నాయకులు కృషి చేయాలని కోరారు. కడపకి రావడానికి కారణం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన స్పోర్ట్స్ స్కూల్ కడప స్పోర్ట్స్ స్కూల్లో ఉన్న పరిస్థితులు 2005-6లో మనం ఇక్కడ స్పోర్ట్స్ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. సుమారుగా 20 సంవత్సరాల దాదాపు అవుతుంది. ఈ 20 సంవత్సరాల్లో ఎంతమంది పిల్లలు నేషనల్ లెవెల్ కానీ వాళ్ళ ఏజ్ గ్రూప్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు చేయలేదు అంటే కారణాలు ఏంటి? ఇంత ఖర్చు పెట్టి గవర్నమెంట్ సైడ్లో కానీ ఇవన్నీ చేసినా కానీ రిజల్ట్ రావట్లేదంటే ఏదో ఒక మనకు లోపం ఉంటుంటుంది. ప్లేయర్స్లో ప్రాపర్ సెలెక్షన్ లేకపోవటమా, లేకపోతే వాళ్ళకి ప్రాపర్ కోచింగ్ ఫెసిలిటీస్ లేకపోవటమా, ఫుడ్ ఉండటానికి మన ఇక్కడ వసతులు ఇవన్నీ కూడా సరిగా ఉన్నాయా లేవా, ఇవన్నిటి కూడా ఒకసారి గత ప్రభుత్వం 5 సంవత్సరాలు అంత ఎక్కువగా దీని మీద శ్రద్ధ చూపించలేకపోవటం. ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చేసి 1 సంవత్సరం అయిపోయింది. రీసెంట్ గానే మమ్మల్ని అందరినీ కూడా డైరెక్టర్స్ గా నామినేట్ చేయడం జరిగింది. మమ్మల్ని ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ అటెంప్ట్ ఇక్కడికి మన స్కూల్కి రావడం కూడా మేము పోయిన నెల 27వ తారీఖున ఓత్ టేకింగ్ చేసాం. మరి తర్వాత ఫస్ట్ మీటింగ్ జరిగిన తర్వాత ఈ స్కూల్కి వెళ్ళి ఏమి చేయాలి, పిల్లలకి ఏం చేయాలి, మనం ఎక్కడ లోపం ఉంది ఇవన్నీ కూడా చూసుకొని ఇన్స్పెక్షన్ అంతా చేసి ఒక రిపోర్ట్ ఇవ్వవలసిందిగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ VCMD గారు, అలాగే స్పోర్ట్స్ మినిస్టర్ గారు, అలాగే చైర్మన్ రవినాయక్ గారు వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. ఈరోజు 4 మెంబర్స్ ఇక్కడికి రావటం, అన్ని కూడా ఫీల్డ్స్ దగ్గర నుంచి ప్రతి గ్రౌండ్కి వెళ్ళి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అక్కడ ఉన్న వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ప్రాబ్లమ్స్ ఏంటి, మీకు ప్రాపర్గా కోచింగ్ జరుగుతుందా, లేకపోతే ఉన్న వసతులు మీకు సరిపోతున్నాయా లేదా అనే విషయాలు కూడా నేరుగా ప్లేయర్స్ని అడిగి. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది ఏం చేస్తామంటే అఫీషియల్ తోటి మాట్లాడుకొని వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ప్లేయర్స్ ఒపీనియన్ కూడా తీసుకొని ప్రాబ్లమ్స్ ఏంటో ప్రొజెక్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఇవాళ ఉదయం నుంచి 2 గంటల వరకు సెంటర్కి పోవడం జరిగింది. సో వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది. కళ్ళారా చూసాం కాబట్టి మాకు తెలుస్తూ ఉంది నిజంగా వాళ్ళు చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనేది. మరి ఇవన్నీ కూడాను మన మినిస్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి వీలైనంత వరకు త్వరలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకోవడం జరిగింది. తీసుకెళ్ళి డెఫినెట్గా వీటన్నిటి కూడా మేము సాల్వ్ చేస్తామండి. అలాగే స్పోర్ట్స్ పాలసీ అంటే అందరు చెప్పారు 3% స్పోర్ట్స్ కోటా అని డైరెక్ట్గా పోస్టులు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. అయితే దీంట్లో మన మిత్రులు చెప్పినట్టు కొన్ని అవసరాలు దీంట్లో ఉన్నాయి. ఏంటంటే మేము ఆల్రెడీ నాకు చెప్పారు, ఆ పాయింట్లు మొత్తం రాశాము. రేపు 5వ తరగతి జరిగే బోర్డు మీటింగ్లో పెడుతున్నాం. ఒకటి ఏంటంటే దీంట్లో వరల్డ్ యూనివర్సిటీస్కి దీంట్లో అవకాశం ఇవ్వలేదు, అది ఒకటి. అలాగే HF 17, 19కి అవకాశం ఇవ్వమని, అలాగే జూనియర్స్కి అవకాశం ఇవ్వమని, దాంతోపాటు ఫెడరేషన్ కప్పు ఇవన్నీ కూడా దాంట్లో యాడ్ చేస్తున్నాం రేపు 5వ తరగతి జరిగే బోర్డు మీటింగ్లో. ఇవి కాకుండా ఏమైనా ఉంటే ఈ ప్రెస్ మీట్ అయినాక మా వాళ్ళతో మేము మాట్లాడతాం. మేము వాళ్ళ సలహా తీసుకొని ఇంకేమైనా వాటిని కూడా డెఫినెట్గా మేము యాడ్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా చేపట్టిన కుంకి ఏనుగుల ఆపరేషన్ విజయవంతమైంది. చిత్తూరు జిల్లా టేకుమంద ప్రాంతంలో పొలాల్లోకి 8 అడవి ఏనుగులు రావడంతో కృష్ణ, జయంత్, వినాయక్ అనే కుంకి ఏనుగులతో వాటిని వెనక్కు తరిమారు. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఆపరేషన్ కోసం కర్ణాటక నుంచి కుంకి ఏనుగులు చిత్తూరు, తిరుపతి, మన్యం జిల్లాలకు తీసుకువచ్చారు. చిత్తూరు జిల్లా పలమనేరు అడవి ప్రాంతంలో ఏనుగులు గస్తీ కాశాయి. 8 అడవి ఏనుగుల గుంపు టేకుమంద ప్రాంతంలో తిరుగుతున్నట్లు సమాచారం వచ్చింది. దాంతో కుంకీలను శిక్షకులు ఆ వైపు తీసుకువెళ్లారు. పంటల వైపు రానివ్వకుండా అడవి ఏనుగులను కుంకీలు మళ్లించాయి. గుంటూరు జిల్లా అంగన్వాడీ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు తమ దగ్గర ఉన్న ఫోన్లను తెనాలి CDPO కార్యాలయంలో అందజేశారు. ఆ ఫోన్ల ద్వారా ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేమంటూ వారు పేర్కొన్నారు. గత ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చిన ఫోన్ల ద్వారా యాప్లో పొందుపరచవలసిన అంశాన్ని జత చేయలేని పరిస్థితులు ఉన్నాయని అన్నారు. అందువల్ల ఫోన్లను తిరిగి కార్యాలయంలో అందించినట్లు వివరించారు. జిల్లా
అధ్యక్షుడు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలని ఏవేన్ కుమారి నా పేరు. ఈరోజు అన్ని ప్రాజెక్టులోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్లు తిరిగి ఇచ్చేయడం అనేది జరుగుతుందండి. ఈ కార్యక్రమం ఎందుచేతంటే మాకు 2GB ఫోన్లు ఇచ్చారు. దానివల్ల వర్క్ ఏం చేయలేకపోతున్నాం. ఆ ఫోన్లు పనిచేయటం లేదు. దానివల్ల మాకు 5G ఉన్న ఫోన్లు ఇవ్వాలి. ఫోన్లన్నా లేకపోతే ట్యాబ్లన్నా ఏదైనా సరే మంచిగా వర్క్ చేసే ఫోన్లు ఇవ్వాలనేది మా కోరిక, మా డిమాండు. దానికి గాను ఇప్పుడు అంతకుముందు ఇచ్చిన ఫోన్లన్నిటినీ కూడా ప్రతి సిడిపిఓ ఆఫీస్ వద్దకు తీసుకొచ్చి సిడిపిఓ గారికి అప్పచెప్పడం జరుగుతుందండి. ఈరోజు మెయిన్ కార్యక్రమం అది. సిడిపిఓ ఆఫీసులో ఈ ఫోన్లన్నీ కూడా ఇచ్చేయడం జరుగుతుంది. ఇవాళ అంగన్వాడీ కార్యకర్తలు యూనియన్ లీడర్స్తో కలిపి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి నిన్న మాకు తెలియజేశారు. అంటే యాప్కు సంబంధించి వర్క్ చేయడానికి ఫోన్లో ఇబ్బందిగా ఉందని తెలియజేశారు. ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చిన ఫోన్లోని అందరు కార్యకర్తలు వర్క్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని ప్రదేశాల్లో నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఫోన్లు పనిచేయట్లేదు కనుక మాకు కొత్త ఫోన్లు ఇవ్వండి అని చెప్పి తెలియజేసి వాళ్ళ ఫోన్ని ఐసిడిఎస్ ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అధికార భాషా సంఘానికి మండలి వెంకట కృష్ణారావు పేరు పెడతామన్న చంద్రబాబు. తెలుగు భాష పరిరక్షణ కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి అంటూ నివాళులు. రాష్ట్రంలో కనీసం ఎరువులను కూడా అందించలేని అసమర్థ ప్రభుత్వం ఇది. కూటమి సర్కార్పై మండిపడ్డ వైసీపీ అధికార ప్రతినిధి కైలే అనిల్ కుమార్. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.